కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటున్నారంటే మేము చేసే పోరాటం మేము చేస్తున్నాం, కేంద్ర సర్కార్ మాకు ఏం పోరాటం చేసింది? ఢిల్లీలో పోరాటం చేసి అందాల పోటీలు తెచ్చి పోరాటం చేస్తున్నదా? మెక్సీ అనేసి 100 కోట్లు ఖర్చు చేసి పోరాటం చేస్తున్నదా? లేకపోతే కులగణనల 41% తగ్గించి బీసీలకు అన్యాయం చేయడానికి చూసి పోరాటం చేస్తుందా? దేనికి పోరాటం చేస్తుంది? నల్లగొండల బీసీ బిడ్డకు ఉచ్చదాగించడానికి పోరాటం చేస్తుందా? దేనికి పోరాటం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ దేని మీద పోరాటం చేసింది? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పింది. కానీ బీసీలలో ఎవరన్నా కోటీశ్వరులను చేసిందా? బీసీలకు విద్యలలో కావాలి, ఉపాధిలో కావాలి, కాంట్రాక్టులలో 42% ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిందా? బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. కేటాయించిన దాఖలాలు ఉన్నాయా? గొల్లకుర్మ సోదరులకు కానీ, నాయి బ్రాహ్మణ సోదరులకు కానీ, యాదవ ఇంకొక మన ముదిరా సోదరులకు కానీ, రజక సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి ఏదో పెట్టి ఇస్తామని చెప్పింది. అవి కూడా ఇవ్వడం జరిగిందా? అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలు ఇచ్చిండు. బీసీల పొట్టగొట్టడానికి అధికారంలోకి వచ్చిండు. బీసీలను అధికారంలోకి వచ్చి చంపుతున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఒక పక్క ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకొక పక్క ఇటు బలిదానం. ఎట్లా చూస్తారు ఈ రెండు? అంటే ఎలక్షన్లు జరుగుతున్నాయి అనే కదా బీసీ బిడ్డ మా బీసీలకు అన్యాయం జరుగుతుందనే మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. బీసీ బిడ్డలారా బరిగీసి కొట్లాడాలి వాళ్ళ మీద. కానీ ఈ ఎలక్షన్లలో మీరు ఏం పిలిపియబోతున్నారు? బీసీలు అందరు ఏకం కావాలి, బీసీ బిడ్డలనే గెలిపియాలని కోరుకుంటాను. మీ పార్టీ ఆ కుటుంబానికి కావచ్చు, తర్వాత గవర్నమెంట్ కావచ్చు, మా పార్టీ ఆర్థికంగా సహాయం చేస్తుంది, మా పార్టీ ఆదుకుంటది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అధికారంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సిగ్గు శరం చంపుకొని రేవంత్ రెడ్డి అనేటోడు బీసీ బిడ్డ చచ్చిపోతే రాడా? కనీసానికి రావడానికి టైం లేదు. మెక్సీ ఆట అది సంథింగ్ ఏదో ఫుట్బాల్ ఆట ఆడడానికి మాత్రం అది టైం ఉన్నది. అది బీసీల మీద ఉన్న ప్రేమ రేవంత్ రెడ్డి అనేటోనికి. రేవంత్ గౌడ ఏంటని ఒక ఆయన చెప్తాడు. మరి ఆ గౌడ ఎక్కడున్నాడో మరి ఇవాళ ముఖం గడవలేదు. మన బీసీ బిడ్డ చచ్చిపోతే అంత దొంగ నాటకాలు, దొంగ రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.